నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో పగడ్బందీగా అమలు చేయాలన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. కలెక్టరేట్లో ఎంపీ అధ్యక్షతన దిశ సమావేశం. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అదనపు గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ఓపెన్ ఆడిటోరియం ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల. జిల్లా అభివృద్ధికి అవసరమైన అంశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి నిధులు సమకూరేలా చర్యలు తీసుకుంటానన్న 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్. కలెక్టరేట్లో 20 సూత్రాల అమలు కమిటీ సమావేశం. అగ్రహారం గేటు వద్ద ఆర్యూబీ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, మేయర్ గంగాడ సుజాత. 4 ఏళ్ల కృషి ఫలించిందన్న ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల. కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పగడ్బందీగా అమలు చేయడంతో పాటు సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి నిరుపేదకు అధికారులు అందించాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని మీకోసం హాల్లో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. వివిధ ప్రాయోజిత కార్యక్రమాల అమలుపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామితో కలిసి జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై సంబంధిత అధికారులతో ఎంపీ సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో చేపడుతున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షించడం జరుగుతుందని ఎంపీ అన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖలో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా చేపడుతున్న దాదాపు 40 రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వాటికి చేసిన ఖర్చు వివరాలను సమీక్షిస్తామని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి కేటాయించిన నిధులను మండలాలకు, గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని అన్నారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన సీసీ రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశించిన లక్ష్యం మేరకు పూర్తి చేసేలా అధికారులు పనిచేయాలని అన్నారు. ప్రతి ఇంటికి కొళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్దేశించిందని అన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర ప్రాజెక్టులకు సంబంధించి అమలు జరుగుతున్న కార్యక్రమాలు, పనుల పురోగతి జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జాతీయ రహదారులకు సంబంధించి తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణాలకు సంబంధించి 2014-2019 కాలంలో మంజూరు కాబడి పెండింగ్లో ఉన్న సుమారు 27,000 గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఒంగోలు నగరంతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చేపట్టిన తాగునీటి పథకాలు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటిని నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు, సంతనూతలపాడు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబులేసు, జెడ్పీసీఈఓ చిరంజీవి, సిపిఓ వెంకటేశ్వరరావు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 7 జిల్లాలతో పాటు మన జిల్లాని కూడా, ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాను కూడా ఏర్పరచడం అనే దానికి ప్రధానంగా కూడా ప్రధానమంత్రి వారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్ళిన మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉన్నది. మనము చాలా వెనుకబడిన ప్రాంతం అనే దానికి మీకు అందరికీ ఇప్పటికే తెలిసిన విషయం. ఆఫీసర్లు అందరూ కూడా పూర్తిగా వర్క్ చేస్తున్నారు. ఈరోజు దిశ కమిటీలో అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేది కూడా ఆ డిపార్ట్మెంట్స్ని వాటిని కూడా ఇన్వైట్ చేయడం అనేది కూడా జరిగి ఉన్నది. మనకు అవసరమైన గౌరవ శాసనసభ్యుల నుంచి, ఇతర సభ్యుల నుంచి కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, క్వశ్చన్స్ ఉన్నా కూడా ఆన్సర్ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసర్లతో పాటు కూడా కేంద్ర ప్రభుత్వ ఆఫీసర్లు కూడా ఇక్కడ ఉన్నారు. మీకు ముఖ్యంగా ఆ సమస్యలు తీర్చేదాని కొరకు ఇవాడే అన్ని పరిష్కారం చేసుకునే ప్రయత్నం కూడా మనం పోతాం. మన రిటర్న్ ఆఫ్ విషయం ఏంటంటే
ముందు పే చేసినట్టుగా పనులు చేస్తే ముందుగా బిల్లులు ఇస్తారు. అదొక సాంప్రదాయం. ఈ విధంగా చూసుకుంటే 17-18 నుంచి రావాల్సిన బిల్స్ పే చేసుకున్న తర్వాత ఒక ఆర్డర్ ప్రకారం క్లియర్ చేస్తారు. రెండోది రిజల్యూషన్స్ విషయాల్లో కరిగిన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా చట్టాల్లో ఉన్నటువంటి ఏవైతే అవకాశాలు ఉన్నాయో చట్టాల్లో వాటి ప్రకారం మనకి రిజల్యూషన్స్ పాస్ అవడం కావచ్చు, డీమ్డ్ పాస్ కావచ్చు, చట్టాల్లో ఉన్న ప్రకారమే జరుగుతుంది. కానీ చట్టాలు అతిక్రమించి ఎక్కడ కూడా చేసేదానికి మా ప్రభుత్వం లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనతో సహా మనం అంతా గమనించాం. ఇప్పుడు మేము ఎక్కడా కూడా చట్టాన్ని కానీ వాటి ఉన్న సాంప్రదాయాలు కానీ మేము డీవియేట్ కావడం అనే విషయం గౌరవ సభ్యులందరికీ తెలియజేసుకుంటూ మన సీజన్ లో తీసేసుకోవాల్సినది ప్రభుత్వం నుంచి ఉపాధి హామీలు తీయడం జరిగింది. ఇప్పుడు అన్ని చాలా చోట్ల నీళ్లు ఉన్నాయి కాబట్టి మనం పనులు చేసే తక్కువ ఉన్నాయి అనుకుంటా. ఇప్పుడు ఏదైనా రేపు సమ్మర్ లో అది క్లియరెన్స్ జంగిల్ క్లియరెన్స్ నరేగాలో చేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించింది, ఆదేశాలు కూడా ఇచ్చింది. మరి మీ అందరికీ తెలుసు, దిశ మీటింగ్ అనేది మనం కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు వాటి తాలూకా ప్రోగ్రెస్ గురించి మనము ఎవ్రీ మంత్ లేదా 3 మాసాలకు ఒకసారి మనము మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు కలెక్టర్ గారు అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేకపోవడం జరిగింది. సో ఇప్పుడు అదే మాదిరిగా మరి మనకి 20 సూత్రాల పథకం చైర్మన్ గారు మీటింగ్ కూడా ఈరోజు మరి మనము కోఇన్సిడెంట్లీ మనం కండక్ట్ చేసుకుంటున్నాము. సో అధికారులందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని క్లుప్తంగా స్పష్టంగా తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సమయాభావం కొంచెం తక్కువగా ఉంది. అట్లాగే ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. మీలో చాలామంది మరి స్పెషల్ ఆఫీసర్గా కూడా ఉన్నారు. మనము మానిటరింగ్ చేసుకోవాల్సిన అది కూడా ఉంది. మరి గౌరవ మినిస్టర్ గారు కూడా ఇప్పుడే ఫోన్ చేశారు, కొంతలో జాయిన్ అవుతారు. ఒకరిద్దరు శాసనసభ్యులు వారు కూడా ఆన్ ద వే వస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ సిపిఓ గారు వాళ్ళ టీము మనం ఏదైతే డిస్కస్ చేస్తామో అది మినిట్స్ కూడా మన సిఇఓ గారు ఒంగోలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో హాస్టల్ విద్యార్థుల అదనపు గదుల నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తున్నట్లు సాంఘిక శాఖ మంత్రులు డోలా శ్రీ బాలవీరంజనేయ స్వామి తెలిపారు. కళాశాల నుండి ప్రధాన రహదారి వరకు రోడ్డు మంజూరు చేశామని ప్రకటించడంతో విద్యార్థుల హర్షధ్వానాలు చేశారు. నూతనంగా నిర్మించిన ఓపెన్ ఆడిటోరియాన్ని శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. కళాశాలకు 25 లక్షల రూపాయలు విలువ చేసే బస్సు ఇచ్చిన దామచర్ల జనార్దన్కు 40 లక్షల రూపాయల విలువలైన కంప్యూటర్ ల్యాబ్ ఇచ్చిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి ప్రిన్సిపల్ కళ్యాణి కృతజ్ఞతలు తెలిపారు. సాంస్కృతిక మహోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డిని అభినందించి జేకేసీ ఆన్లైన్ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డాక్టర్ పి ఇందిరా, డాక్టర్ ఎం మంజుల భారతి, పి యామిని, అమ్మాజీ, శ్రీనివాసరావు, సరళ తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు ధైర్యంగా ఎక్కువ మంది రావటం, ఇక్కడ ఇప్పుడున్నటువంటి స్టాఫ్ ప్రిన్సిపాల్ చొరవతోటి ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ అవుతా వచ్చాయి. మీరు ఏదైనా ఒకటే, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క సిబ్బంది, అధ్యాపక సిబ్బంది కావచ్చు, అధ్యాపకేతర సిబ్బంది కావచ్చు, ఈ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి కావచ్చు, ప్రతి అందరి లక్ష్యం ఒకటే, మీరు చదువుకోవాలి, ఉన్నత శిఖరాలు ఉండాలి, భవిష్యత్తులో ఏదో ఒక స్వయం ఉపాధి ఉద్యోగాలు, అది ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ రంగంలో కావచ్చు ఉండాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. మీరు ప్రయోజకులు అవుతారనే లక్ష్యంతో మీ వల్ల కుటుంబ ఆదాయం రాబడిని కూడా వదులుకొని ప్రేమ అభిమానాన్ని దూరంగా పెట్టి మీరు చదువుకోవాలి, ఉన్నతంగా రాణించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టిన మీరు ఉన్నందుకు ప్రభుత్వం కూడా అన్ని సౌకర్యాలు మీకు కల్పిస్తా ఉంది. మీరు మంచిగా చదువుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాం. 1984లో అప్పుడు పెద్ద అయిన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఉండే టైంలో మనకి ఉమెన్స్ కాలేజ్ ఒకటి ఉండాలి, ఉమెన్స్ పిల్లలంతా కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు ఒంగోలులో తీసుకురావడం జరిగింది.
తీసుకొచ్చి ఆ రోజు నాయనమ్మ పేరు మీద సక్కుబాయమ్మ ఉమెన్స్ కాలేజ్ అని చెప్పేసి ఆ రోజు పెట్టారు. ఈరోజు చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 500 మంది మన వాళ్ళు కాలేజీలో మనకి స్ట్రెంత్ పెరిగిందంటే చాలా సంతోషం అని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీకు ఇన్ని ఫెసిలిటీస్ తోటి ఈరోజు ఈ క్యాంపస్లో బస్సు లేదు, బస్సు వల్ల స్ట్రెంత్ తగ్గుతున్నారు అంటే ఇమ్మీడియట్గా బస్సు కూడా ఇప్పించాము. ఆ రోజు కొన్ని నేనే డ్రైవ్ చేసాం మన వాళ్ళందరినీ ఎక్కించుకొని, గుర్తుందా మన వాళ్ళందరికీ? ఇవన్నీ కూడా చేసాం. ఇలా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం. మీకు మేము కోరుకునేది ఒకటే, డిసిప్లైన్ ఇంపార్టెంట్. మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, పేద కుటుంబాల నుంచి వచ్చారు. ఈరోజు సోషల్ వెల్ఫేర్ నుంచి మీకు అన్ని ఫెసిలిటీస్ వాళ్ళు అందిస్తున్నారు. కాలేజీ నుంచి మంచి స్టాఫ్ ఉన్నారు, అన్నీ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా మీరు కూడా బాగా చదువుకోవాలి, ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తీసుకురావాలి, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలి. అదేవిధంగా ఇక్కడ ఉండే మన ప్రిన్సిపాల్కి కానీ వీళ్ళందరూ కూడా మంచి పేరు తెచ్చుకున్నప్పుడు మీరు కూడా మంచి స్థితిలోకి ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు అంటేనే మా కుటుంబానికి ఒక పెద్ద దిక్కు కూడా. ఆయన శ్రీమతి గారు సక్కుబాయమ్మ గారి పేరుతో ఉన్న కాలేజ్ అని అంటేనే ఎక్కువగా నేను జిల్లా పరిషత్ పాత అక్కడ ఆఫీసులో ఎక్కువగా కూడా అక్కడికి వచ్చేవాడిని. 6 ఎకరాల స్థలంలో ఒక మంచి వాతావరణంలో ఈ కాలేజ్ అని అంటేనే మాకు, అంటే జనార్దన్ గారికి అయితే అది సొంత కాలేజ్ అనేది, మాకు కూడా మాగుంట కుటుంబానికి కూడా ఇది దత్తత తీసుకున్న కాలేజ్ అనేది కూడా మీకు తెలుపుకుంటున్నాను. నేను ప్రిన్సిపల్ గారు కళ్యాణ్ గారు అయితే ఎంతో ఇంట్రెస్ట్గా పూర్తిగా ఈ కాలేజీని నేనుండి డెవలప్ చేయాలి సార్ అని మొదటి నుంచి చెప్తూనే ఉంటారు. అందుకే ఆ NAC వారు కూడా ఒక అవార్డు ఇవ్వటం అనేది బెస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ వాళ్ళ మొత్తం కంటిన్యూషన్లో కళ్యాణ్ గారికి ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా బెస్ట్ టీచర్ అవార్డు అనేది కూడా శ్రీనివాస్ రెడ్డి గారు కూడా రావటం అనేది కూడా గొప్పగా కూడా మనం కూడా భావిస్తూ ప్రకాశం జిల్లా అభివృద్ధికి అవసరమైన అంశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి జిల్లా అన్ని విధాలా ముందడుగు వేసేలా చర్యలు తీసుకుంటానని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ చెప్పారు. కలెక్టరేట్లో జరిగిన 20 సూత్రాల అమలు కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై సమీక్షించి మీడియాకు వివరాలు వెల్లడించారు. సమావేశంలో చర్చించిన అంశాలపై 3 నెలల తర్వాత మరోమారు సమీక్షించి పురోగతిని పరిశీలిస్తానని అన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాల వారు కూడా అభివృద్ధి సాధించేలా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో లభపతి దీదీ పథకం విజయవంతంగా అమలవుతుందని, మరింత మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని దినకర్ సూచించారు. సౌర విద్యుత్ వినియోగం పెరిగేలా సూర్యఘర్ పథకాన్ని జిల్లాలో 5 లక్షల ఇళ్లకు విస్తరించేలా దృష్టి సారించాలని దినకర్ చెప్పారు. జలజీవన్ మిషన్, అమృత్ పథకాలను విస్తృతంగా అమలు చేసి ప్రకాశం జిల్లాలో తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు, సంతనూతలపాడు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తముల అశోక్ రెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబులేసు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, సిపిఓ వెంకటేశ్వరరావు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. దిశ కమిటీ మీటింగ్ కూడా ఈరోజే జరగటం ఒక సమన్వయంతో, చక్కటి సమన్వయంతో, ఎందుకంటే ఒక కొత్త సాంప్రదాయం ఇది. సమయం అధికారులది వృధా చేయకుండా పార్లమెంటు సభ్యులతోటి కలిసి మిగతా రాష్ట్రం మొత్తం కూడా ఇటువంటి విధమైనటువంటి సమీక్ష చేయడం ద్వారా అధికారుల సమయము, ప్రజాప్రతినిధుల సమయం రెండూ కూడా వృధా కాకుండా కావాల్సినటువంటి సమాచారాన్ని ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేయటానికి ఒక మంచి అవకాశంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరిగింది. చాలా చక్కగా జరిగింది. అంశాలన్నీ కూడా చాలా స్పష్టంగా స్పృశించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మేము మాట్లాడామో 3 నెలల తర్వాత ఈ అంశాల మీద పురోగతి ఏ విధంగా ఉందని మళ్ళీ సమీక్ష జరగడం జరుగుతూ ఉంది. పునఃసమీక్ష చేసుకోవడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ అంటే సమాజంలో నివసించే చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ప్రభుత్వ పథకాలు, ఫలాలు అందాలి అనేటటువంటి ఉద్దేశంతో పథకాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించడం జరిగింది. కేంద్ర ప్రాయోజిత పథకాలని సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్లని సమకూర్చి సమర్థవంతంగా ప్రజలకి అందజేయాలని కమిట్మెంట్ తోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఉన్నారు.
ఇప్పటికే 2 సార్లు కేంద్ర ప్రాయోజిత పథకాలకి సంబంధించిన అంశాల మీద రివ్యూ కూడా వారు చేయడం జరిగింది. స్వయం సహాయక బృందాలకి సంబంధించి ఇవాళ స్పష్టంగా చూసినట్టయితే లాఖ్పతి దీదీ లక్ష్యాల్ని అందుకోవటం ప్రకాశం జిల్లా చాలా సుపరిణామం. రాష్ట్రం దేశం మొత్తం మీద 20% 1 కోటి మంది లాఖ్పతి దీదీలు దేశం మొత్తం మీద ఉంటే రాష్ట్రంలో 20 లక్షల మంది లాఖ్పతి దీదీలు. ప్రకాశం జిల్లాలో దాదాపు 1,20,000 మంది లాఖ్పతి దీదీల్ని తీర్చిదిద్దడం, రాబోయే సంవత్సరంలో కూడా వారిని మరింత ఎక్కువగా పెంచేటటువంటి విధంగా అధికారులు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్ళటం వారందరినీ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్వయం సమృద్ధి ద్వారా పేదరికాన్ని తగ్గించడం అనేటటువంటి లక్ష్యం తీసుకోవడం జరిగింది. ఇవాళ చిత్తశుద్ధితో కనుక కార్యక్రమం చేస్తే ఇవాళ 1,20,000 వరకు ఉన్నటువంటి లాఖ్పతి దీదీలని రాబోయే కాలంలో 2.5 లక్షల మంది వరకు తీసుకెళ్లేటటువంటి అవకాశం ప్రకాశం జిల్లాలో ఉంటుంది అనేటటువంటి ఒక రకమైనటువంటి భావన ఇవాళ ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్కి సంబంధించి 100% వాటర్ రిసోర్సెస్ ఉండేటటువంటి విధంగా కనెక్టివిటీ కావాలంటే వ్యయం ఎంత అవుతుంది అనేటటువంటిది రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ప్రకాశం జిల్లా నుంచి కూడా సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ అంటే వాటి వనరుల లభ్యత ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఆ యొక్క ట్యాప్స్ అన్నిటికీ కూడా కనెక్ట్ అయ్యేటటువంటి విధంగా రివైజ్డ్ ప్రాజెక్ట్స్ ఇవ్వాలి అనేటటువంటి దాన్ని కూడా సూచించడం జరిగింది. అమృత్ 1 వినియోగం ద్వారా ఇవాళ ఒంగోలు పట్టణానికి సంబంధించినటువంటి నీటి వస్తువులకి సంబంధించిన అంశంలో కూడా ఏ గృహాలకైతే నీరు లభ్యత లేదో వారందరూ కూడా అమృత్ 1 అమృత్ 2లో పూర్తి చేయాలని, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ 1 and 2కి ఇన్ అడిషన్ టు ఈ రెండింటికి కాకుండా దాదాపు 74,000 గృహాలకి కార్పొరేషన్లో నీరు అందాలంటే ఏదైనా స్టోరేజ్ ట్యాంక్ అదనంగా అవసరమైన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటే దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి పూర్తి చేసే విధంగా తెలియజేస్తామని చెప్పడం జరిగింది. నగరంలో జరుగుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గంగడ సుజాతలు పాల్గొన్నారు. సంతపేటలో జరిగిన కార్యక్రమంలో పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేస్తున్న 4,000 రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టరేట్లోని మీకోసం హాల్లో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో శాసనసభ్యులు వారి నియోజకవర్గాల్లోని సమస్యలను సమావేశంలో లేవనెత్తారు. సమస్యలకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ఒంగోలు, సంతనూతలపాడు, కనిగిరి, గిద్దలూరు ఎమ్మెల్యేలు అధికారులను కోరారు. సమావేశంలో రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, జేసీ గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఒంగోలు నగరానికి పశ్చిమ వైపు బైపాస్ రహదారి నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని, దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు. అమృత పథకం కింద చేపట్టిన పనులు పూర్తి చేసినట్లయితే ఒంగోలు నగరానికి ప్రతిరోజు తాగునీరు ఇవ్వొచ్చని అన్నారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ పేర్నమెట్టు వద్ద గల చెరువును అమృత్ పథకంలో చేర్చాలని, గుండ్లకమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సంబంధించి 2 మోటార్లు పనిచేయడం లేదని, కొత్త మోటార్లు ఏర్పాటు చేయాలని అన్నారు. కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ NH 565 జాతీయ రహదారిలో మగ్గంపల్లి వద్ద లైట్స్ పనిచేయడం లేదని, ప్రమాదాలు జరుగుతున్నవని లైట్లు వేయాలని కోరడం జరిగింది. అలాగే తాగునీటి పథకాలకు సంబంధించిన కొత్త పైప్ లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాల్సిన అవసరం ఉందని అన్నారు. గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి మాట్లాడుతూ గిద్దలూరు పట్టణానికి సంబంధించి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చినవోబులేసు, జిల్లా పరిషత్ సిఇఓ చిరంజీవి, సిపిఓ వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కొన్ని ఫిల్టర్ బెడ్స్ కానీ కొన్ని ఓవర్ ట్యాక్స్ ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. దానికి మార్చ్, ఏప్రిల్ కల్లా టార్గెట్ పెట్టాం. అది పెట్టుకొని అది కంప్లీట్ చేస్తే ఆల్మోస్ట్ 40% ఒంగోలు టౌన్లో ఎవ్రీడే వాటర్ ఇవ్వచ్చు. అది ఫేజ్ 1. ఫేజ్ 2 వచ్చేసి ఆల్రెడీ మెగా వాళ్ళకి అగ్రిమెంట్ అయిపోయింది. దాన్ని ఇంకా ముఖ్యమంత్రి గారు చెప్పాలి, సీఎం గారితో ఒకసారి మాట్లాడేసి అది ఓకే అంటే వాళ్ళు పని మొదలు పెడతారు. ఆల్రెడీ మెగా వాళ్ళు కూడా వచ్చి కలిసిపోయారు. అది పని మొదలు పెడితే వితిన్ 2.5 years లోపల మనకి రామతీర్థం నుంచి కూడా మనం గ్రౌండ్ పైప్ లైన్లు వేసుకొని మిగతా పార్ట్ అంతా కూడా అండర్గ్రౌండ్ పైప్ లైన్స్ అన్ని కూడా పాత ఇవన్నీ తీసేసి
కొత్తగా నేర్చుకున్నామంటే ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఒంగోలులో మనం ఇవ్వచ్చు. ఎందుకంటే రామతీర్థం నుంచి ఉంటుంది, పుల్లకమ్మ నుంచి, 2 సోర్స్ నుంచి మనకు వాటర్ అండర్గ్రౌండ్లో పెట్టుకుంటాం కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఒంగోలులో మంచినీళ్ళ సమస్య అనేది పూర్తిగా పోతుంది. అది 2 కూడా ఇక్కడ ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది కాబట్టి phase 1 అయిపోయింది, phase 2 టెండర్లు కూడా అయిపోయినాయి కాబట్టి అగ్రిమెంట్ కూడా అయింది కాబట్టి అది పని మొదలు పెడితే ఇది అవుతుంది. మనం లాస్ట్ 2 years మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో ఒంగోలులో ఎవ్రీడే వాటర్ ఇవ్వాలనేది మన ఇంటెన్షన్. దాన్ని కొంచెం మీరు జాగ్రత్తగా తీసుకోండి. ఈ గారు చూసుకొని ఎస్సీ గారితో కూడా మాట్లాడుకోండి. ఈ వర్క్ కూడా నేను సీఎం గారితో మాట్లాడేసి మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను, ఈ వీక్లో ఇస్తాను. దాన్ని కూడా మనం క్లియర్ చేసుకుంటే మన 2 yearsలో ఫాస్ట్గా మనం చేసుకునేటట్టు పోతాం. ఇది చిల్ల చెట్లు అంటారు, అవి వాటర్ ట్యాంక్స్ లో ఎక్కువ ఇబ్బంది ఉంటారు. ఈ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ లో మేజర్ ట్యాంక్స్ నాట్ ఇంక్లూడెడ్. అది ఎంపీ గారిని గౌరవ ఎంపీ గారిని కోరేది ఏంటంటే ఈ ప్రాంతంలో ఎక్కువ ఉండేది అదే కాబట్టి దాన్ని ప్రత్యేకంగా అది ప్యాచ్ తీసుకొస్తే మన ఏరియాలో చాలా వరకు ఎందుకంటే ఈవెన్ రోడ్ సైడ్ కూడా ఉన్నది సార్. పంచాయతీ రాజులు ఉన్నాయి, అట్లాగే R&Bలో ఉన్నాయి. అవి చాలా ప్రాబ్లమాటిక్ అవుతాయి. అంటే మనం ఇప్పుడు చేసే పనిలో వేస్ట్ చేసే బదులు అది చేస్తే కొంత ఉపయోగం ఉంటుంది. రెజల్యూషన్ లో మనం పాస్ చేసుకుంటాం. కాంపౌండ్ వాల్ స్కూల్ వాళ్ళన్నిటికి ఇస్తున్నాం. కాంపౌండ్ వాళ్ళు కమ్యూనిటీ హాల్స్ 2 అడుగున్నాం. మేము కూడా డిప్యూటీ సీఎం గారిని ఇంక్లూడ్ చేసే దాని కొరకు వారి రికమెండేషన్ 17 క్రౌడ్స్ కూడా ఇస్తున్నామని చెప్పున్నారు. ఇంకా రాలేదు. నేనైతే మీటింగ్ అంటే మాకు మొన్న అసెంబ్లీ జరిగినప్పుడు దాంట్లో వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది. ఈ గ్రానైట్ లారీలు నీరులు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. సో అందుకని అటు నుంచి వస్తే ఈ ఒంగోలు ఇవన్నీ బైపాస్ చేసుకుంటే అలా వెళ్ళిపోతే అది కరెక్ట్ అయిన విషయం. దాని తర్వాత ఇప్పుడు కూడా మీమ్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. సో దర్శి కిడ్స్ వచ్చారంటే ఇలానే వచ్చేస్తుంది. దే వాంట్ గో టు ద పోర్ట్ ఆల్సో, ఇట్ మైట్ బి అనదర్ ఆల్టర్నేటివ్ రూట్. అది చాలా ఇంపార్టెంట్ సార్. సార్ నేను ఎంపీ గారు సార్ మీకు నేను సజెస్ట్ చేసేది ఏంటిదంటే మీరు పైన ఒక లెటర్ ఇస్తే వీళ్ళు ప్రపోజల్స్ పెడతారు. ఎందుకంటే వీళ్ళ లెవెల్లో వీళ్ళు ప్రపోజల్స్ పెట్టే అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. నేను వాళ్ళకి ఏంటంటే ప్రిలిమినరీ చేసుకోవచ్చు. అంటే మనం అక్కడ పైన అధికారి గారికి ఎవరికో పంపిస్తే వాళ్ళు కిందకి లెటర్ పంపిస్తే దెన్ దే విల్ బి ఏబుల్ టు ఇనిషియేట్ దట్ యాక్షన్. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని RUB, ROBల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఒంగోలు పట్టణంలోని అగ్రహారం గేటు వద్ద ఉన్న 207 రోడ్డు అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు, మేయర్ గంగాడ సుజాతలతో కలిసి ఎంపీ పరిశీలించారు. 1వ తేదీ ఆదివారం ఉదయం ప్రజలకు విజ్ఞప్తి. ఒంగోలు నగర ప్రజలకు విజ్ఞప్తి. స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి ఈ సందర్భంగా రైల్వే శాఖకు చెందిన గతిశక్తి యోజన అధికారి శ్రీనివాస్ RUB నిర్మాణ పురోగతిని గురించి వివరించారు. అగ్రహారం ప్రాంత వాసుల చిరకాల కల అయిన RUB నిర్మాణం సాకారమైందని ఎంపీ అన్నారు. 207 RUB మంజూరు కోసం తాను 4 సంవత్సరాలుగా చేసిన కృషి ఫలించిందని అన్నారు. 6 నెలల వ్యవధిలో నిర్మాణం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్కు సూచించడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ మాట్లాడుతూ ఈ ప్రాంతవాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న RUB నిర్మాణం ప్రారంభమైందని అన్నారు. దీనికోసం కృషి చేసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. LC నంబర్ 207 అగ్రహారం అగ్రహారం రోడ్డు అనేదాన్ని ఇప్పుడు మనం సాధించుకున్నాం. అది సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారు ఏంటంటే క్లియర్ ఆదేశాలు ఇస్తూ ఆయన దీనిని 100% గవర్నమెంటే రైల్వే డిపార్ట్మెంటే భరించుకునేటట్టుగా కూడా ఆదేశాలు ఇవ్వటం, మున్సిపల్ అథారిటీస్కి డ్రైనేజ్ సమయంలో అంటే వారు దానికి ఒక రెస్పాన్సిబిలిటీ, ఈ ఫ్లడ్స్ ఎక్కువగా ఉంటే వరదలు ఉన్నప్పుడు ఆ నీరునంతా కూడా బయట తీసేయాలనేది కూడా ఒక చిన్న నియమం. అది మనమే చేయాలి కాబట్టి మున్సిపల్ అది దీని కొరకు
18 కోట్ల రూపాయలు కూడా రైల్వే అధికారులు పూర్తిగా డబ్బులు కూడా పెట్టుకొని ఉన్నారు. కాంట్రాక్టర్ని కూడా ఫిక్స్ చేస్తున్నారు. రామయ్య గారిని భీమవరం నుంచి కూడా వచ్చున్నారు. ఆయన్ని ఒక 6 మాసాల్లోనే పూర్తి అంటే 9 మాసాలు కావాలన్నారు. 6 మాసాలు కాకుండా మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు, స్వామి గారు, మంత్రి గారు కూడా ఆయన్ని జూన్ 30వ తారీఖు ఈ అండర్ బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తి చేయాలని LHS అంటారు, లో హైట్ సబ్వే అనేది. దీన్ని అన్ని విధాలు కూడా అనుకూలమైన మనం ఇంతకాలానికి సాధించుకున్నామంటే ఎంతో చాలా 4 సంవత్సరాల నుంచి నేను గట్టిగా కూడా కృషి చేస్తున్నా ఉన్నప్పుడు ఇది ఏదో విధంగా కూడా అంటే కొంతమంది ఇక్కడ ఉండేవాళ్ళైనా ఎక్కడ ఉండేవాళ్ళైనా దీన్ని రాకూడదు అనే విధంగా కూడా ప్రవర్తిస్తూ డ్రైనేజ్ లోపం ఉందని రైల్వే మినిస్టర్ గారు కూడా కంప్లైంట్ చేస్తే అంటే భారతదేశంలో RUBలో కొంత డ్రైనేజ్ ఇబ్బందులు జరిగి ఫ్లడ్స్ వచ్చినందువల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారు కాబట్టి దీన్ని ఆపివేస్తుంటే లాభం లేదు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని RUBని కూడా మీరు చేయాలని మంత్రి గారితో కూడా చెప్పి రైల్వే బోర్డు చైర్మన్తోనూ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారితో కూడా గట్టిగా కోప్పడిన తర్వాత ఇది కొంచెం ఒక విధంగా దారిలోకి వచ్చింది. ఏదైతే ఎన్నో సంవత్సరాలు ఉండే ఈ టౌన్లో ఏదైతే అగ్రహారం పోయే అండర్ పాస్ది ప్రాబ్లం ఉన్నింది. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా గేటు పట్టడం, వాళ్ళు పోయేటప్పుడు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. 14-19లో కూడా అప్పుడు MP గారు మేము కూడా అప్పుడు ట్రై చేసాం. ఇక్కడ మార్కింగ్ కూడా చేసాం. దాదాపు అయిపోయే మూమెంట్లో ఉన్నప్పుడు అది ఆగింది. ఆ తర్వాత గవర్నమెంట్ మారటం, ఆ తర్వాత ఉండే పరిస్థితులు కూడా మీ అందరికీ ఇక్కడ తెలుసు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లోకే ఇది కూడా శాంక్షన్ చేయటం, కాంట్రాక్టర్ కూడా భీమవరం అతనికి రావటం, అదేవిధంగా 6-7 మంత్స్ లోపల ఇక్కడ ఎప్పుడైతే అక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారో ఆ కళ నెరవేరబోతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దీనికి MP గారు బాగా దాని మీద ఆయన వంతు కష్టపడి ఈరోజు ఇవన్నీ కూడా తీసుకురావటం ఆయనకి మనస్ఫూర్తిగా మనం అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉండే టంగుటూరు ఒకటి కానీ, మా సింగరాయకొండ, మన సర్వేరెడ్డిపాలెం సింగరాయకొండ ఒకటి, సూరారెడ్డిపాలెం ఒకటి, టంగుటూరు, తర్వాత మన దగ్గర కరవాది ఒకటి, అదేవిధంగా దశరాజపల్లి ఒకటి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా 2 మంత్స్లో అసలు శాంక్షన్ అవుతాయి. తప్పకుండా కూడా వాటి మీద కూడా పెట్టుకొని మా ఉద్దేశం ఒకటే, ఈరోజు సెంట్రల్ రైల్వే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర పూర్తిగా ఫండ్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఎమ్మడబడి మనం చేసుకోగలిగితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రజలకు సౌకర్యం కోసమని ఈరోజు మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం. అవి కూడా ఎస్టిమేషన్ వేసి దాదాపు కరవాది కూడా ఇన్స్పెక్షన్ అయిపోయింది. అదేవిధంగా ఈ టంగుటూరు మిగతాయి కూడా అయిపోయినాయి కాబట్టి ఈ 4-5 ఇయర్స్ లోపల అవి కూడా కంప్లీట్ చేసి ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది లేని సౌకర్యాలు తీసుకొచ్చే మార్గం చేయబోతున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. బాలినేని ప్రణీత్ రెడ్డిపై యాదాల అశోక్ బాబు పెట్టిన అక్రమ కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. ఒంగోలు కొత్తపేటలోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బాలినేని కుటుంబం ద్వారా లబ్ధి పొందిన యాదాల అశోక్ బాబు ఇటువంటి చర్యలకు పాల్పడడం బాధాకరమని బాలనాగేంద్ర యాదవ్ అన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే టికెట్ విషయంలో తాను ప్రణీత్ రెడ్డికి డబ్బులు ఇచ్చానని యాదాల అశోక్ బాబు మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించిన అశోక్ బాబు నాడు బాలినేని కుటుంబాన్ని పొగడ్తలతో ముంచెత్తారని, నేడు ఆయన రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి దిగజారుడు చర్యలు పాల్పడడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. తక్షణమే ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని కోరారు. బాలినేని ప్రణీత్ రెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణల మీద పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. బాలినేని కుటుంబం, బాలినేని వాసు గారు జనసేనలో పార్టీలో చేరి జనసేన పార్టీ నాయకులందరికీ దగ్గరగా ఉండటం, అలాగే ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నాయకులందరికీ దగ్గరగా ఉండి యాక్టివ్ రోలు పోషిస్తుంటే కొంతమంది ఓర్వలేక చూడలేక యాదాల అశోక్ బాబుతో సంబంధం లేని కేసులు పెట్టియటం అనేది కరెక్ట్ కాదు. అటువంటి వ్యక్తి బాలినేని ప్రణీత్ రెడ్డికి నూతలపాడు టిక్కెట్ విషయంలో 25 లక్షలు ఇచ్చాను అని ఆరోపించడం అది హాస్యాస్పదంగా ఉంది. యాదాల అశోక్ బాబు ఆ రోజున బాలినేని కుటుంబం నాకు చాలా సహాయం చేసిందని చెప్పేవు. నీకు సహాయం చేసిన
వారి మీదే, వారి కుటుంబ సభ్యుల మీదే ఇటువంటి ఆరోపణలు చేయటం నీకు తగునా? ప్రణీత్ రెడ్డి మీద ఆరోపణలు చేసే ముందు నీ ఆత్మని ఒకసారి పరిశీలించుకో. ప్రణీత్ రెడ్డికి డబ్బులు నువ్వు అసలు ఎందుకు ఇచ్చావు? 25 లక్షలు టికెట్, ఎమ్మెల్యే టికెట్ సంతనూతులపాడు తీసుకున్న పరిస్థితి ఉంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రణీత్ రెడ్డిని కలిసి 25 లక్షల టికెట్ మేము కూడా ఇస్తాము, మాకు కూడా డబ్బులు ఇవ్వు బాబు అని టికెట్లు ఇప్పి అని చెప్పేవాళ్ళమే. అసలు ప్రణీత్ రెడ్డికి ఏం సంబంధం టికెట్ల విషయం? ప్రణీత్ రెడ్డి అధిష్టానం కాదు కదా. భవిష్యత్తులో ఆ అదృశ్య శక్తి కూడా ఎవరు నీకు అండగా ఉండరు, అది నువ్వు తెలుసుకోవాలి. సంవత్సరం తర్వాత ఇటువంటి కేసులు పెడతామనేది పోలీసు వారు కూడా నవ్వుకున్న పరిస్థితిలో ఉంది. ప్రజలు ముఖ్యంగా నవ్వుకుంటున్నారు. సంవత్సరం నాడు జరిగిన సీట్ల పంపిణీ కేసు ఈరోజు ఏంది అని. మీరు ఇచ్చిన కంప్లైంట్ని, బాలినేని ప్రణీత్ రెడ్డి గారి మీద కంప్లైంట్ని వెనక్కి తీసుకోవాలని జనసేన పార్టీ నుంచి కోరుకుంటా ఉన్నాం. ఒంగోలు పార్లమెంట్ మాజీ సభ్యులు దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి 29వ వర్ధంతి సందర్భంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నగరంలోని పీవీఆర్ భలూరా హైస్కూల్ గ్రౌండ్లో డిసెంబర్ 1వ తేదీన నిర్వహించే సంతాప సభ, అన్న సంతర్పణ కార్యక్రమానికి చేస్తున్న ఏర్పాట్లను ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు టీడీపీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, మాగుంట నిఖిల్ రెడ్డిలు పరిశీలించారు. సభావేదికతో పాటు అన్న సంతర్పణకు చేస్తున్న ఏర్పాట్లను నిశ్చితంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. అన్న సంతర్పణకు తయారు చేస్తున్న పదార్థాలను పరిశీలించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి స్వయంగా వంట చేస్తూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ అయినబత్తిన ఘనశ్యామ్, తాత ప్రసాద్, మల్లికార్జున్ రెడ్డి, బంగారెడ్డి, ఆత్మగురు బ్రహ్మయ్య, సుబ్బారెడ్డి, అడ్వకేట్ ఎత్తుపు కొండారెడ్డి, కుప్ప రంగనాయకులు, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డి, నాదెండ్ల సుధాకర్, సిరిగి రంగారావు, అయినబత్తిన కృష్ణారావు, సీనారెడ్డి, కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు, సురేష్, వీరశేఖర్, కుర్ర ప్రసాద్ బాబు, పసుపులేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు, అపర భగీరథులు, ప్రకాశం జిల్లాకి ఎంతో సేవలు అందించి అసూలు బాసిన తర్వాత 29 సంవత్సరాలుగా వారిని మనం కోల్పోయాం. రేపు డిసెంబర్ 1వ తారీఖు 29వ వర్ధంతి కార్యక్రమాన్ని అనేది మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామిరెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, వారి సంస్మరణ సభ, అన్నదాన కార్యక్రమం అనేది పీవీఆర్ హై స్కూల్ గ్రౌండ్స్లో మనం జరుపుకోబోతున్నాం. సుబ్బరామిరెడ్డి గారు చేసిన సేవలు అనేది కూడా ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు కూడా మర్చిపోలేకుండా ఉన్నారు. దాదాపు 30 సంవత్సరాలు అవుతున్నా కూడా ఒంగోలు పట్టణంలో ప్రత్యేకంగా సిమెంట్ రోడ్ల నిర్మాణమైన, మంచినీటి సరఫరా ట్యాంకర్లతో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒంగోలు ప్రాంతంలోనే పెద్ద వాటర్ ట్యాంకర్లతో మారుమూల ప్రాంతాల్లో అప్పటికి నివాసాలుండి నీరు అనేది దొరకని ప్రాంతం అది కూడా. మున్సిపల్ కార్పొరేషన్ నుంచో మున్సిపాలిటీ నుంచో కూడా నీళ్ళు అనేది కూడా పైప్ లైన్లు అనేది కూడా వేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామిరెడ్డి గారు అయితే మంచినీరు అనేది ప్రతి ఒక్కరికి అందించాలి అనే ఉద్దేశంతోనే ఒక ఒంగోలు పట్టణంలోనే కాదు, కనిగిరి నగరంలో అయినా, కనిగిరి పట్టణంలో, కావలి పట్టణంలో, కందుకూరులో, ఆ ప్రాంతాల్లో అప్పుడు వారు ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా స్థాపించి అవన్నీ కూడా చాలా వరకు ఇప్పుడు కూడా మాగుంట కుటుంబం ముందుకు సాగిస్తూ వారు 1991 సంవత్సరంలో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత మారుమూల ప్రాంతాల్లో గర్ల్స్ స్టూడెంట్స్కి కాలేజెస్ లేదని అందరూ వచ్చి అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపిన మీదట 3 డిగ్రీ కాలేజీలు, 16 జూనియర్ కాలేజీలు కూడా ప్రారంభం చేయడం కూడా చూశారు. అవన్నీ కూడా వారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా మాగుంట కుటుంబం ఇప్పటి వరకు అన్నీ కూడా కొనసాగించుకొని రావటం అనేది ఒక ఆనందంగా భావిస్తుంటాం. భావితరాలకి ఇవన్నీ కూడా ఒక మార్గదర్శకులు కావాలనే ఉద్దేశంతోనే ఎంతో ఉత్సాహంగా మాగుంట కుటుంబ సభ్యులందరూ కూడా సుబ్బరామిరెడ్డి గారి కార్యక్రమం అంటే అంతా ఇంటిల్లపాది కూడా వచ్చి ఈ కార్యక్రమంలో కూడా పాల్పంచుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా, మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వారికి నివాళులు అర్పించే కార్యక్రమం అనేది కూడా జరుగుతుంటాయి.
ముఖ్యంగా చెప్పాలంటే వారితో పాటు పోలీస్ కానిస్టేబుల్ రత్నం గారు వారు కూడా మరణిస్తున్నప్పుడు వారికి కూడా ఇక్కడ సుబ్రహ్మరెడ్డి గారి చిత్రపటం పక్కన వారి పటం కూడా పెంచి వారికి కూడా నివాళులు అర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. సంప్రదాయం ఇది. ఈ సంప్రదాయాన్ని మాగుంట కుటుంబం కొనసాగించాలని ఎప్పుడు కూడా మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి ప్రాంతాల్లో ప్రతి ఒక్కరి మనసుల్లో కూడా ఉన్నారు కాబట్టి వారు చేసిన పనులన్నీ కూడా అప్పటికీ మనం చేసుకోవాలనే ఉద్దేశంతోనే రేపు భజన కార్యక్రమం అనేది కూడా ఒక 10:30 నుంచి ప్రారంభమవుతుంది. ఒక 10:30 నుంచి అన్నదానం కార్యక్రమం, అన్నప్రసాదం అంటారు ఉన్నప్పుడు కూడా అవి కూడా వడ్డించే కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. ఈ ప్రముఖులందరూ వచ్చిన తర్వాత వారి స్వస్థాలతో కూడా ఈ అన్నప్రసాద కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. భజన కార్యక్రమాలు అయితే ఏ మతానికి సంబంధించిన వారు వారి వారి పెద్దలు కూడా మత పెద్దలు వచ్చి ప్రార్థనలు సాగించడం, ఆ తర్వాత భజనలు కూడా సాగించడం అనేది కూడా జరుగుతుంది. సుబ్బరామరెడ్డి గారి మీద ఉన్న అభిమానం, ప్రేమ అనేది ప్రతి ఒక్కరి మనుషుల్లో ఉన్నవారి కంటే దయచేసి ఇక్కడికి రండి, ఉన్నప్పుడు కూడా వారిని మన్నం చేసుకొని ఈ సంస్మరణ కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, మా తనయులు ఇద్దరు కూడా మాగుంట రాఘవరెడ్డి గారు, మాగుంట నిఖిల్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. రేపు ఇంకా ఎక్కువ మంది కూడా కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో కూడా పాల్పంచుకుంటారు. ఇకపోతే మాగుంట కుటుంబ అభిమానులు, శ్రేయోభిలాషులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికి దాదాపు 29 సంవత్సరాల నుంచి మా కుటుంబ సభ్యుల్లాగా మెలుగుతూ ఉన్నప్పుడు వారందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని కూడా జరుపుతూ వారందరి ఆశీస్సులు మాగుంట సుబ్బరామరెడ్డి గారి ద్వారా మాగుంట కుటుంబం కూడా ఉండాలని కోరుకుంటూ. సో ఇది పెద్ద విషయం, కానీ ఈ మధ్య పార్తమ్మ కూడా లేరు, ఆమె కూడా పక్కన ఉన్నారు. సో ఇది మంచి. సో ఎవ్రీ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ టైం నుంచి వస్తున్నాను. సో ఇది జరుగుతూ ఉండాలి. సో నెల్లూరులో కూడా చేస్తారు ఇది. సో S2లో కూడా చేస్తారు, థియేటర్ హౌస్లో కూడా. సో పెద్దయింది. సో అన్నిటికీ చేస్తున్నాము. సో పార్టీని మరి కళాశాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, విద్యార్థుల కోసం చేపట్టిన కార్యక్రమాలు, వారి భవిష్యత్తు దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై వివరాలను ప్రిన్సిపల్ కళ్యాణి తెలిపారు. ఒంగోలు దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాలలో పేరెంట్స్ అసోసియేషన్ మీటింగ్ నిర్వహించారు. తల్లిదండ్రుల భాగస్వామ్యం వల్ల విద్యార్థినుల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని కోఆర్డినేటర్ డోలా అనంతలక్ష్మి అన్నారు. ఈ సంవత్సరం విద్యార్థినుల్లో 90% మంది పెయిడ్ ఇంటర్న్షిప్ అవకాశాలకు ఎంపిక కావడం కళాశాల విజయానికి సూచిక అని అన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థినుల కోసం మరింత మద్దతు అందించవలసిన అవసరాన్ని కంపెనీలకు తెలియజేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్న్షిప్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి, జవహర్ నాలెడ్జ్ కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఏవి రాజ్యలక్ష్మి, జేఎన్ సురేష్ కుమార్, తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు. సో ఇప్పుడు పేరెంట్స్ అందరికి చెప్పేది ఏంటంటే, మొదట్లో ఇంటర్న్షిప్ పెట్టినప్పుడు ఎక్కడో ఒక చోట చేద్దాం, ఏదో ఒక స్కూల్లో చేసినట్టు సర్టిఫికేట్ ఇద్దాం, దొంగ సర్టిఫికేట్ సాధారణ చేకూరేటట్టుగా మనం ఇంటర్న్షిప్ చేపిస్తున్నాం. దీనికి బయటికి వెళ్ళడానికి ఇంటర్న్షిప్స్ బయట చదివించారు, డిగ్రీ దాకా చదువుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళి, అంటే హైయర్ స్టడీస్ కైనా కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగం చేయడానికైనా కానీ తప్పనిసరిగా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళు. కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి, ఇప్పటిదాకా హాస్టల్స్ లో ఉంటారు, మనం స్టూడెంట్ మినిమం మానిటర్ చేస్తుంటాం కాబట్టి కొంతవరకు వాళ్ళు సెక్యూర్ పొజిషన్ లో ఉండండి. ఇప్పుడు అదంతా మనం ఏంటంటే ఎక్కడో చోట హైదరాబాద్ లేకపోతే ఇంకో చోట పంపించినప్పుడు. సంతనూతలపడలోని శ్రీ అభయాంజనేయ స్వామి కమిటీ ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన కార్యక్రమాలు నిర్వహించారు. నిర్వాహకులు మన్నం రామారావు, మందాడి శ్రీనివాసరావు, చెరుకూరి హరికృష్ణ, మందాడి చిన్న శ్రీనివాసరావు, తలమేకల శ్రీనివాసరావు, చందు యాకోబులతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు, మండల అధ్యక్షులు మద్దినేని హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ సత్యానిస్లో నెటిమాట. చేరుకోవడం కష్టమంటే సాధ్యపడదని కాదు, అనుకున్నది సాధించడానికి మరింత కష్టపడాలి. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.